ఇక సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఏ శాఖను కేటాయించాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీపైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల తుది జాబితా, ఇతర అంశాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు చర్చించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. రైట్ అమ్ని, సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే భేటీ ముగిసింది. ఇరువురు బాగానే తాజా రాజకీయ పరిణామాలపై గట్టిగానే చర్చించినట్లుగా తెలుస్తుంది. పవన్ సోదరుడు నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగబాబుకు ఏ శాఖను కేటాయించాలి, ఆ శాఖను కేటాయించిన దాని మీద అంశంపై కూడా గట్టిగానే చర్చించినట్లుగా తెలుస్తుంది. శాఖ కేటాయింపుతో పాటు ప్రమాణ స్వీకార తేదీని కూడా నిర్ణయించినట్లుగా ఈ భేటీలో మనకైతే తెలుస్తూ ఉంది. జనసేన తరపు నుండి నామినేటెడ్ పదవులు తుది జాబితాను ఇప్పటివరకు ఇవ్వలేదు. అన్ని ఇప్పటికే 2 సార్లు నామినేటెడ్ పదవులు ప్రకటించినప్పటికీ జనసేన తరపు నుంచి ఇంకా నామినేటెడ్ పదవుల జాబితా ఇవ్వాల్సి ఉన్నందున ఈ తుది జాబితాను విడుదల చేయడానికి, అదేవిధంగా ఇతర రాజకీయ అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన సాగునీటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూటమిలు ఘన విజయం సాధించింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో మేము సాగునీటి ఎన్నికలు దూరంగానే ఉంటాము అని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూటమి వన్ సైడ్ అయినట్లుగా తెలుస్తుంది సాగునీటి ఎన్నికలు మొత్తం. ఈ నేపథ్యంలోనే రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కోల్పోకుండా సమన్వయంగా కొనసాగించి ఘన విజయం అందుకోవాలని చెప్పి ఇరువురు నేతలు చర్చించినట్లుగా తెలుస్తుంది. యామిని.